గర్భంలోని పిండం పుట్టిన శిశువు సరిగ్గా ఎదగడంలో తల్లి ఆరోగ్యమే కీలకం. గర్భధారణ సమయంలో తలెత్తే ఎలాంటి ఇన్ఫెక్షన్లైనా బిడ్డ మీద విపరీతమైన ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అందులోనూ టార్చ్ అని పిలుచుకునే ఇన్ఫెక్షన్లు మరింత ప్రమాదకరం. టాక్సోప్లాజ్మాసిస్, హెచ్ఐవి, సిఫిలిస్, పార్వో, రుబెల్లా, సైటోమెగాలే, హెర్పిస్ వంటి ఇన్ఫెక్షన్లకు సంక్షిప్త రూపమే టార్చ్. టార్చ్ ఇన్ఫెక్షన్లు ముందుగానే గుర్తించడం చాలా కీలకం. ఇందుకు తేలికైన రక్త పరీక్ష ఎంతగానో తోడ్పడుతుంది. టార్చ్ పరీక్ష ప్రాధాన్యం గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. గర్భిణీ దశలో ఇన్ఫెక్షన్ల ముప్పు ఎందుకు ఎక్కువ? గర్భిణీ దశల్లోనూ మనకి ఇన్ఫెక్షన్లు వస్తే కొన్నిసార్లు ముప్పు ఎందుకని అనుకుంటామంటే వాళ్ళకి రోగనిరోధక శక్తి మామూలుగానే ఉంటుంది, కానీ బిడ్డ అన్నది తల్లి జన్యు కణాలు తండ్రి జన్యు కణాలతో పాటు పుడుతుంది. కాబట్టి ఈ జన్యు కణాలకి మా తల్లి జన్యు కణాలకి సరిపోకపోతే కనుక రిజెక్షన్ అని వస్తుంది. అలా కాకుండా ఉండడానికి మనకు కొన్నిసార్లు ఈ రోగ నిరోధక శక్తి కొంచెం తగ్గుతుంది. కాబట్టి ముఖ్యంగాను మొదటి 3 నెలల్లో బిడ్డ అవయవాలన్నీ తయారవుతాయి. ఆ సమయంలో కొన్ని ఇన్ఫెక్షన్స్ వస్తే బిడ్డ మీద దుష్ఫలితాలు ఉండొచ్చు. అంటే కొన్ని ఆర్గన్స్ అంటే కొన్ని అవయవాలు సరిగా ఏర్పడకపోవచ్చు. తర్వాత బ్రెయిన్లో కానీ అవయవాల్లో కానీ లోపాలు రావచ్చు. దీన్నే కంజెనిటల్ అనామలీస్ అంటారు. ఈ ఇన్ఫెక్షన్స్ ద్వారా జరగవచ్చు. టార్చ్ ఇన్ఫెక్షన్లు అంటే ఏంటి? ఇవి ఎలా సోకుతాయి? టార్చ్ ఇన్ఫెక్షన్స్ అని ఉండేది. టార్చ్ అంటే టాక్సోప్లాస్మోసిస్, అది ఒక విధమైనటువంటి మన ఎమీబియాసిస్ లాంటిది అనమాట. ప్రోటోజోవల్ ఇన్ఫెక్షన్ అంటారు. ఇది మామూలుగా పిల్లులు లేకపోతే సరిగ్గా ఉడకని మాంసం తిన్న వాళ్ళకి అవి గనక ఒకవేళ నీళ్లలో కానీ మనకి సంక్రమిస్తే గనక అలాంటి జబ్బులు రావచ్చు. గర్భిణీలకు టార్చ్ ఇన్ఫెక్షన్లు ఎందుకు ప్రమాదకరం? తల్లి బిడ్డకు ఎలా హాని చేస్తాయి? ముఖ్యంగా ఇది మొదటి 3 నెలల్లో వస్తే బిడ్డ మీద దుష్ఫలితాలు ఉంటాయి. అలాగే అదర్ ఇన్ఫెక్షన్స్ అంటారు. దాంట్లోనూ హెర్పిస్, సైటోమెగలో వైరస్, తర్వాత రుబెల్లా అని ఒక కండిషను, ఇవన్నీ కూడా వైరల్ ఇన్ఫెక్షన్స్. ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడాను కొన్ని దుష్ఫలితాలు మనకి బిడ్డ తయారీలో చూపించవచ్చు. కొన్ని ఏమవుతుందంటే 3 నెలలు దాటిన తర్వాత వచ్చినప్పుడు పెద్ద ప్రభావం చూపెట్టకపోవచ్చు. అంటే ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే తల్లి దాన్ని అడ్డుకోలేదా అంటే అడ్డుకోగలదు తప్పకుండాను. కానీ ఆ మొదటి 3 నెలల్లో వచ్చినప్పుడు చాలా తొందరగా బిడ్డ మీద ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు 7వ నెల దాటిన తర్వాత తల్లికి కనుక ఇన్ఫెక్షన్లు వస్తే అవి తొందరగాను మాయ ద్వారా బిడ్డకి సోకే అవకాశాలు ఉంటాయి. ఇటీవలి కాలంలోనూ మన యూకేలో వాళ్ళు దీన్ని టార్చ్ అని అనకుండా స్కార్చ్ అంటున్నారు. స్కార్చ్ అని ఎందుకంటున్నారంటే అక్కడ సిఫిలిస్ అంటే ఇది ఒక సుఖవ్యాధి. అంటే భార్య నుంచి భర్తకి, భర్త నుంచి భార్యకి సోకచ్చు. సిఫిలిస్ అన్న ఇన్సిడెన్సీ ఎక్కువైపోతుంది. అలాగే మనం హెచ్ఐవి ఇన్ఫెక్షన్ చూస్తున్నాము. ఈ హెచ్ఐవి ఇన్ఫెక్షన్ కూడా తల్లి నుంచి బిడ్డకి రావచ్చు, తల్లికి ఉంటే కనుక. అలాగే ఇప్పుడు ఎన్నో వైరస్లు, జికా వైరస్సు, తర్వాత నిఫా వైరస్సు, నైల్ వైరస్సు, ఇవన్నీ చాలా చూస్తున్నాం. డెంగీ వైరస్సు, ఇవన్నీ కూడా మొదటి 3 నెలల తల్లికి వచ్చిందనుకోండి ప్రాబ్లమ్స్ రావచ్చు. అలాగే మనం ఇన్ఫ్లుయెన్జా వైరస్ కూడా చూసుకోండి, H1N1 ఇన్ఫెక్షన్ అంటాము. అది కూడా మొదటి 3 నెలలు రావచ్చు, తర్వాత కూడా రావచ్చు. వచ్చినప్పుడు బిడ్డ మీద కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. తల్లికి చాలా ప్రాబ్లం అవుతుంది, బిడ్డకు కూడా చాలా ప్రాబ్లం అవుతాయి. కానీ ఈ టార్చ్ ఇన్ఫెక్షన్స్ వల్ల ముఖ్యంగా తల్లికి పెద్ద ప్రాబ్లం లేకపోయినా కూడా బిడ్డకు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. టార్చ్ ఇన్ఫెక్షన్లకు చికిత్స ఎలా ఉంటుంది? ముఖ్యంగా ఇప్పుడు మన అందరికీ స్కాన్లు చేస్తున్నాం కదా పిల్లలకి. మొదటి 3వ నెలప్పుడు 12 వారాల నుంచి, అంటే 12 వారాల నుంచి 14 వారాల లోపల టిఫా స్కాన్ అంటారు. దీన్ని చాలామంది దాన్ని ఎన్టీ స్కాన్ అని కూడా పిలుస్తారు. టిఫా అంటే టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫీటల్ అనామలీస్ అని అర్థం. అంటే అవకరాలు ఏమన్నా ఉన్నాయా బిడ్డలో అని చూడడానికి. అలాంటప్పుడు మనకి ఏదైనా అనుమానం వచ్చిందనుకోండి, అలాంటప్పుడు ఈ టెస్టులు చేసి చూసుకుంటే మంచిది. అంటే ఎక్కడైనా అవయవాల్లో ఏదైనా లోపం ఉంది, జన్యు కణాల పరీక్షే కాకుండాను ఈ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నాయి తల్లిని మనం తప్పకుండా అడగాలి. అమ్మ నీకేమన్నా జ్వరం వచ్చిందా,
ఇంకేమన్నా ప్రాబ్లం ఉందా, తర్వాత మీ ఇంట్లో ఏమైనా పిల్లులు తిరుగుతుంటాయా, తర్వాత మీరు ఎలా తింటారు. ఇప్పుడు మన దేశంలో మామూలుగా మాంసం బాగా ఉడికితేనే తింటారు, కానీ కొన్ని దేశాల్లోనూ ఉడకనివి కూడా కొన్నిసార్లు తింటారు. అలాంటప్పుడు ఇలాంటి జబ్బులు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగాను పిల్లులు కొన్ని జంతువులను పెంచుకునే వాళ్ళలో కూడాను వాళ్ళ ఇళ్లలో ఇది అవుతుంది. ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా టాక్సోప్లాస్మోసిస్ అన్నది. మిగతా వైరల్ ఇన్ఫెక్షన్స్ అంతా ఎప్పుడైనా రావచ్చు. ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్లో కూడాను సైటోమెగలో వైరస్ అన్నది మళ్ళీ తిరగబెట్టవచ్చు. మామూలుగా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఒకసారి వస్తే మళ్ళీ రావు. అలాగే రూబెల్లా ఇన్ఫెక్షన్, కంజెనిటల్ రూబెల్లా అంటారు. ఇది కూడా ఒకలాగా మనకి మీజిల్స్ అంటారు కదా, అలాంటిదే అన్నమాట. మీజిల్స్ లాంటిది, కానీ దీన్ని జర్మన్ మీజిల్స్ అంటారు. దీంట్లో కూడా ర్యాష్ వస్తుంది మనకి. కానీ దీంతో ఏమవుతుందంటే ఈ మీజిల్స్ వచ్చినప్పుడు తల్లి గర్భంలో ఉన్న పిండం బ్రెయిన్ దెబ్బతినొచ్చు, అవయవాలు దెబ్బతినొచ్చు. అలాంటప్పుడు బిడ్డ లోపల చనిపోయే అవకాశం ఉంటుంది. పుట్టినాక కూడా లోపాలతో పుట్టొచ్చు. ముఖ్యంగాను కంట్లో శుక్లాలు లాంటివి రావచ్చు ఈ జర్మన్ మీజిల్స్ ఎఫెక్ట్ అయితే కనుక. అంటే పుట్టగానే చూపు ఉండదు. కాబట్టి ఇవన్నీ రాకుండా కొన్నిటికి మనకి ఇప్పుడు వ్యాక్సిన్స్ ఉన్నాయి, టీకాలు ఉన్నాయి. ముఖ్యంగా జర్మన్ మీజిల్స్కి టీకాలు ఉన్నాయి మనకి, మిగతా వాటికి టీకాలు లేవు ఇప్పుడు. కానీ మనం ఎప్పుడైనా తల్లికి ఏదైనా ఇలాంటిది కనుక ఇన్ఫెక్షన్ వచ్చినట్లు వాళ్ళు చెప్పితే, అలాంటప్పుడు మన స్కాన్లో ఇలాంటివన్నీ ఏమైనా కనబడితే వెంటనే దానికి కావలసినటువంటి పరీక్షలు చేసుకుని దేనికైతే చికిత్స ఉందో ఆ చికిత్స మనం మొదలు పెట్టవచ్చు. ఇప్పుడు మనం అనుకున్న అన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్కి ట్రీట్మెంట్ లేదు, కానీ టాక్సోప్లాస్మా అన్నదానికి మనకి ట్రీట్మెంట్ ఉంది. కాబట్టి ఆ ట్రీట్మెంట్ వెంటనే మొదలు పెడితే కనుక మనం పిల్లలు అవకరాలు లేకుండా ఈ సంక్రమించిన వ్యాధి వలన వాళ్ళకి ఇఫెక్టివ్ లేకుండా కాపాడుకోవాల్సిన అవకాశాలు పెరుగుతాయి. గర్భిణీ దశలో ఇన్ఫెక్షన్లు, ప్రత్యేకించి టార్చ్ ఇన్ఫెక్షన్లను ఎలా నివారించుకోవాలి? ముఖ్యంగాను ఈ టార్చ్ ఇన్ఫెక్షన్స్ అన్నవి మొదటి 3 నెలల్లోనూ తల్లికి సంక్రమిస్తేనే ప్రాబ్లమ్స్ వస్తాయి. కొన్ని క్రానిక్ ఇన్ఫెక్షన్స్ అంటారు. ముఖ్యంగా టాక్సోప్లాస్మోసిస్ అన్నది తల్లిలోనే నిగుడీకరంగా ఉండొచ్చును, ఎప్పుడు ఒకసారి బయట పెడతాయి. అలాంటప్పుడు కూడా ఇలాంటిది రావచ్చు. కాబట్టి మొదటి 3 నెలల్లో వచ్చేదే కాకుండాను తర్వాత 7వ నెల దాటిన తర్వాత వస్తే కూడాను బిడ్డకి సంక్రమించేది చాలా తొందరగా జరుగుతుంది. కాబట్టి ఈ ఇన్ఫెక్షన్స్ గురించి మనకి అవగాహన ఉండాలి. ఇంకోటి ఏంటంటే చాలామందికి ఊరికే అబార్షన్లు అవుతూ ఉంటాయి. అంటే మనకి మొదటి 12 నెలల లోపల 3వ నెల దాటే లోపల వాళ్ళకి గర్భస్రావం జరుగుతుంది. అలాంటి వాళ్ళల్లో కూడా ఇలాంటి ఇన్ఫెక్షన్ ఉంటే కనుక గర్భస్రావం జరిగే అవకాశాలు ఎక్కువ. ముఖ్యంగా ఆ సమయంలో ఇన్ఫెక్షన్ వస్తాయి. అందుకని ప్రతి వాడికి ఈ టార్చ్ ఇన్ఫెక్షన్ టెస్ట్ చేయవలసిన అవసరం లేదు. కానీ ఎప్పుడైతే మొదటి 3 నెలల్లో తల్లికి ఏదో జ్వరం వచ్చింది, కోల్డ్ వచ్చింది, ఇంకేదైనా జ్వరం వచ్చిందంటే ముఖ్యంగా ఇలాంటి ఇన్ఫెక్షన్స్ బిడ్డకి ఏదైతే ఎఫెక్ట్ చేయగలదో అలాంటి ఇన్ఫెక్షన్స్ లేవు అని తెలుసుకోవడానికి ఈ పరీక్షలు చేయడం చాలా ముఖ్యం. గర్భిణీ దశలో ఇన్ఫెక్షన్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ముందస్తుగా టార్చ్ పరీక్షను చేయించుకోవడం అన్ని విధాల మేలు. కాన్పయ్యే వరకు పెంపుడు జంతువులకు దూరంగా ఉండడం ద్వారా పుట్టబోయే బిడ్డకు ఇన్ఫెక్షన్ సోకకుండా నివారించుకోవచ్చు.